రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ తెల్ల పిశాచి నల్ల పిశాచి. చాలా కాలం కిందట రామాపురం అనే గ్రామంలో శేషాచలం అనే అబ్బాయి జీవిస్తూ ఉండేవాడు. పాతికేళ్ల వయసు వాడైన శేషాచలానికి బాధ్యతలు లేవు, పని లేదు. వాడు ఏ గుడి అరుగు మీదో కూర్చుని వాళ్ళు వీళ్ళు వేసిన చిల్లర డబ్బులతో పొట్ట గడుపుకుంటూ ఉండేవాడు. వాడికి కష్టపడి పని చేయటానికి ఒళ్ళు వంగదు. అయినా బోలెడు డబ్బులు సంపాదించాలి అనే ఆశ. ఒకరోజు రాత్రి వాడు ఊరికి దూరంగా చెరువు గట్టు మీద చెట్టు కింద పడుకొని నిద్రపోతూ ఉండగా ఏదో పెద్ద అలికిడి అయ్యి వాడికి మెలకువ వచ్చింది. చెరువు గట్టు మీద 2 పిశాచాలు గట్టిగా పోట్లాడుకుంటున్నాయి. ఒక పిశాచి తెల్లగా ఉన్నది, మరొకటి నల్లగా ఉన్నది. శేషాచలానికి పిశాచాల భయం లేదు. వాడు లేచి కూర్చొని, అర్ధరాత్రి ఏమిటి గొడవ? ఏ వల్లకాటుకో పోయి చావండి అని కోపంగా కేకపెట్టాడు. పిశాచాలు 2 పోట్లాట మాని, నువ్వే మా తగవు తీర్చాలి గురు అంటూ వచ్చి శేషాచలం కాళ్ళ దగ్గర కూలబడ్డాయి. మరే పాపం, నాకు పనేమీ లేదనుకున్నారా? వెళ్ళి రండి అంటూ చిరాకు పడ్డాడు శేషాచలం. బాబాబు అలా అనకు, నువ్వు చెప్పిందే సరైన తీర్పుగా ఒప్పుకుంటాం. మాలో ఎవరు అందంగా ఉన్నారు అనేది నువ్వే చెప్పాలి అని పిశాచాలు బ్రతిమిలాడాయి. శేషాచలం ఏదో చెప్పబోతుండగా, నేను తెల్లగా మెరిసిపోతూ ఉంటాను, ఇది బొగ్గు ముక్కలా ఉంటుంది కదూ అన్నది తెల్ల పిశాచి. నేను నల్లగా నెగనెగలాడుతూ ఉంటాను, అది పిండి బొమ్మలా ఉంటుంది కదూ అన్నది నల్ల పిశాచి. నేను మిమ్మల్ని ఇదే చూడటం, అప్పుడే అభిప్రాయం ఎలా చెబుతాను? మళ్ళీ రండి అన్నాడు శేషాచలం. మేం మళ్ళీ అమావాస్యకు ఈ చెట్టు దగ్గరికి వస్తాం, ఈ లోపల బాగా ఆలోచించి చూడు అని పిశాచాలు వెళ్ళబోయాయి. ఆగండి, ఆ సరికి నేను మీ జాతిలో కలిసిపోతాను. ఏ ఉద్యోగం లేని నేను అంతవరకు ఎలా బ్రతకడం అన్నాడు శేషాచలం తెలివిగా. పిశాచాలు తమలో తాము ఏదో మాట్లాడుకుని చెరొక సంచితో డబ్బును తెచ్చి శేషాచలం చేతిలో పెట్టి మాయమయ్యాయి. ఆ డబ్బు లెక్క చూసుకొని పరమానందం చెందాడు శేషాచలం. వాడు శుభ్రమైన బట్టలు కుట్టించుకున్నాడు, అద్దె ఇల్లు తీసుకున్నాడు, పూటకుళ్ళ బసలో నెలవాడుకకు కుదుర్చుకున్నాడు. వాడు మళ్ళీ వచ్చిన అమావాస్య అర్ధరాత్రి చెరువు గట్టు మీదకి వెళ్ళగానే పిశాచాలు వచ్చి, నీ అభిప్రాయం ఏమిటో వేగిరం చెప్పు అన్నాయి తొందర పెడుతూ. అంత తొందర పనికిరాదు, నేను మిమ్మల్ని చూడటం ఇది 2వ సారి. పెద్దలన్నట్టు ముచ్చటగా 3 సార్లు చూడనీయండి అన్నాడు శేషాచలం. పిశాచాలు నిరుత్సాహపడిపోతూ, అయితే మళ్ళీ అమావాస్యకు వస్తాం అన్నవి. ఆ సరికి నేను ఈ ఊరే వదలవలసి వచ్చి రావచ్చు. అద్దె ఇళ్ళ అగచాట్లు మీరెరుగరు. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చెయ్యమంటున్నాడు. సొంత ఇల్లు అంటూ ఉంటే గాని బతకలేను అన్నాడు శేషాచలం. పిశాచాలు తమలో తాము కాసేపు మాట్లాడుకుని ఆ క్షణంలోనే చెరువుకు అల్లంత దూరంలో ఉన్న చిట్టడవిలో ఒక ఇల్లును సృష్టించాయి. శేషాచలం అసంతృప్తిగా ముఖం పెట్టి, ఇల్లు ఇచ్చారు బాగానే ఉన్నది, మరి ఇల్లు గడవడానికి డబ్బు కావద్దా? అవతల అన్నిటికీ ధరలు మండిపోతూ ఉన్నాయి అని పిశాచాల దగ్గర మరికొంత డబ్బు వసూలు చేశాడు. వాడు అప్పటికప్పుడే ఆ కొత్త ఇంట్లోకి చేరాడు. ఆ ఇంటికి పూటకోళ్ల బసకు చాలా దూరం. పెళ్ళాం అంటూ ఉంటే హాయిగా వండి వడ్డిస్తుందని వాడు అనుకున్నాడు. ఆ మర్నాటి నుంచి పెళ్లి కూతుళ్ళ వేటలో పడ్డాడు శేషాచలం. వాడికి అలివేలు అనే అమ్మాయి బాగా నచ్చింది. ఆమెను వాడు లోగడ గుడి దగ్గర చూశాడు. ఇటువంటి సోమరిపోతులకు భిక్ష వేయకూడదు అంటూ ఆమె శేషాచలాన్ని చేదరించుకుని పక్కనే ఉన్న గుడ్డి ముసలివాడికి చిల్లర డబ్బులు వేసి వెళ్ళిపోయింది.
ఇప్పుడు శేషాచలం వేషం మారిపోవడంతో అలివేలు వాణ్ణి గుర్తించలేదు. ఆమె తండ్రి శేషాచలం ఇంటిని, అతడి దగ్గర ఉన్న డబ్బును చూసి సంతోషపడిపోయి ఆమెను శేషాచలానికి ఇచ్చి పెళ్లి చేశాడు. విందులు వినోదాలతో శేషాచలానికి మళ్ళీ అమావాస్య వచ్చిందన్న గుర్తే లేదు. అర్ధరాత్రి వేళ తలుపు చప్పుడైతే విసుగ్గా వెళ్ళి తలుపు తీసిన వాడికి ఎదురుగా పిశాచాలు కనబడేసరికి ఉలిక్కి పడ్డాడు. భార్య వాటిని చూసి ఎక్కడ దడుచుకుంటుందో అని, మీకు బుద్ధంటూ లేదు, ఏకంగా ఇంటికే వచ్చేయడమా, పదండి పదండి అంటూ శేషాచలం పిశాచాలను ఇంటికి దూరంగా తీసుకుపోయాడు. ఆలోచించావా, నేను తెల్లగా ఉంటాను కదూ అంది తెల్ల పిశాచి. నేను నల్లగా ఉన్నా కళగా ఉంటాను కదూ అన్నది నల్ల పిశాచి. శేషాచలం గట్టిగా గొంతు సవరించుకొని, మీ మొహం నలుపు తెలుపులో ఏమీ లేదు, అంతా డబ్బులోనే ఉంది. అది ఉంటే ఉన్న లోపాలు కూడా కప్పబడిపోతాయి. అది లేని వాడిలో లేని లోపాలు కూడా కనిపిస్తాయి. నా దగ్గర డబ్బులు లేనప్పుడు నన్ను చేదరించుకున్న మనిషి డబ్బు చేరగానే నన్ను సంతోషంగా పెళ్లి చేసుకున్నది కనుక అందచందాలు మంచి మర్యాదలు లాంటివన్నీ డబ్బున్న చోటనే ఉంటాయి. అది సరే, కొత్తగా పెళ్లి చేసుకున్నాను, బోలెడు ఖర్చులున్నాయి, డబ్బు కావాలి అన్నాడు. శేషాచలం చెప్పినదంతా విన్న పిశాచాలు తెల్లమొహం వేసి, నిజమే సుమా, మా కళ్ళు తెరిపించావు. మా దగ్గర ఉన్న డబ్బులో చాలా భాగం నీకే ఇచ్చేశాము. మా డబ్బు మేం పట్టుకుపోతున్నాం అంటూ మాయమైపోయాయి. ఆ మరుక్షణం అక్కడ ఇల్లు లేదు, ఇంట్లో డబ్బు లేదు. ఏమైందండి, ఏమిటి విచిత్రం అంటూ అలివేలు ఆశ్చర్యంగా శేషాచలాన్ని అడిగింది. ఇన్నాళ్ళు ఎలా బ్రతికినా ఇప్పుడు భార్యను పోషించడానికైనా కష్టపడి పని చెయ్యాలని నిశ్చయించుకున్న శేషాచలం భార్యకు జరిగినదంతా చెప్పి, నన్ను క్షమించు అంటూ తల వంచుకున్నాడు. కష్టపడకుండా సంపాదించిన డబ్బు పాలపిండిలా ఎగిరిపోతుంది. ఆ రోజు గండి దగ్గర నేను అసహ్యించుకున్నది మిమ్మల్ని కాదు, మీలోని సోమరిపోతును. ఇప్పటికైనా మీరు మీ కాళ్ళ మీద నిలబడితే మునుపటి కన్నా రెట్టింపుగా మిమ్మల్ని గౌరవిస్తాను అన్నది అలివేలు. శేషాచలం ఆనాటి నుండి సోమరితనం వదిలి తనకు దొరికిన చిన్న పనినైనా కూడా వళ్ళు వంచి కష్టించి పని చేసేవాడు. దానితో ఇద్దరూ ఆనందంగా జీవించారు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?